జీవన్ముక్త మహాత్మను స్మరిస్తా ఏదైనా వ్యాసంగా మనస్సు పోయినసారి మనస్సు బంధనకో విడుగడకో అనే విషయాన్ని తెలుసుకున్నాము. బంధన అంటే ఏమనేది పోయినసారి తెలుసుకున్నాము. ఇప్పుడు విడుగడ అంటే ఏమనేది తెలుసుకునే ప్రయత్నము చేస్తాము. ఈ బంధన అంటే మనము ఎవరైతే అలౌకిక విషయాలకి అంటుకుంటారో అప్పుడు మనము బంధనకు లోనైనట్టు. ఎప్పుడైతే మనము అలౌకిక విషయాలకి అంటుకోకుండా ఉంటామో అప్పుడు విడుదల పొందుతామన్నమాట. ప్రతి ఒక్క క్షణము కూడా మనము బంధంలో ఉండానా, బంధ విముక్తంలో ఉన్నా, అంటుకొని ఉండానా, అంటుకోకుండా ఉండానా అనేది క్షణము మనము ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు బంధం నుంచి విడుదల మార్గానికి పోవడానికి ప్రయత్నము చేస్తామన్నమాట. బంధన అంటే పునరపి మరణం, పునరపి జననం, సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాము. దాన్ని బంధన అంటారు. ఎప్పుడైతే ఆ బంధం నుండి నేను విముక్తి పొందాలా, మోక్ష మార్గంలో నడవాలి అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళు బిడుగడ పొందేదానికి ప్రయత్నము చేస్తారన్నమాట. ಬಿಡುಗಡೆ ಎಂದರೆ ಹುಟ್ಟು ಸಾವುಗಳ ಜಂಜಡಲದಿಂದ ಮುಕ್ತವಾಗುವುದು. ಈ ಹುಟ್ಟು సావుల నుంచి మనం విముక్తి పొందేదే బిడుగడే. దీన్ని ఏమంటారు వేదాంత భాషలో మోక్షము ఉంటుంది. ಇದು ನಿಸ್ವಾರ್ಥಪರ ಮನಸ್ಸು, ಬುದ್ಧಿ ಮತ್ತು ಆತ್ಮಜ್ಞಾನದಿಂದ ಉಂಟಾಗುತ್ತದೆ. ఈ మోక్షం కావాలంటే మనలో నిస్వార్థం అనేది ఏమాత్రము కూడా ఉండకూడదు అన్నమాట. బుద్ధి అంటే వివేచన శక్తి. మనము వివేకంతో ప్రతి ఒక్క దాన్ని కూడా వివేకంతో మనం ఎప్పుడైతే తెలుసుకొని విచారం చేస్తామో అప్పుడు మనము బంధ విముక్తులయ్యేదానికి సాధ్యమవుతుంది. ಈ ಸ್ವಾರ್ಥ ಮತ್ತು ನಿಸ್ವಾರ್ಥ ಮನಸ್ಸಿನ ನಡುವೆ ಇರುವುದು ಕೇವಲ ಒಂದು ತೆಳುವಾದ ರೇಖೆ ಮಾತ್ರ. మీరేం చెప్తాండారంటే స్వార్థానికి నిస్వార్థానికి పల్చగా లైన్ అని చెప్తాండారు. చూడండి, దీన్నే మనము మన సహజంగా ఈజీగా తెలుసుకోవాలంటే నాది నీది, నాకు దీర్ఘం ఇస్తే నాది స్వార్థం, నాకు గుడి ఇస్తే నీది నిస్వార్థం. చూడండి, ఆ సన్న దాంట్లోనే ఎంత అర్థం ఉందో, నాది నీది అనేది. ఆ మాదిరిగా ఆ పొర, పల్చని పొర అంటే నాది కాదు నీది అంటే అది నిస్వార్థం అవుతుంది, నాది అంటే స్వార్థం అవుతుంది. ಯಾರು ಈ ರೂಪ ಮನಸ್ಸಿನ ಪರಿಧಿಯನ್ನು ದಾಟಿ ಅರೂಪ ಮನೋಲೋಕವನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತಾರೋ ಅವರು ఆధ్యాత్మ ప్రపంచವನ್ನು ప్రవేశిస్తారు. ఎప్పుడైతే ఈ రూప మనస్సు అంటే అలౌకిక బంధం నుంచి ఎప్పుడైతే పరిధిలో అంటామో, నా మనసు ఇంతే, నేను ఇట్లే చేసేది, నేను ఇంతే అనేసి ఒక బౌండర్ గీసుకొని ఉంటాము. ఆ బౌండర్ ఎప్పుడైతే దాటుతామో అప్పుడు మనము ఆ రూప మనసుకి పోతాం అనమాట. అరూప మనసుకి పోతామంటే మనకు తెలుసు కదా, రూప మనసులో అన్నిట్లోనూ 7 తత్వాలు ఉంటాయి. ఈ అరూప మనసు అంటే మనసులో 4 కెల మనసు, 3 వచ్చి అరూప మనసు. ఏమంటారు ఇతిహాసకులు అరూప మనసు అంటారు, లేదా కెల మనసు అంటారు, ఊర్ధ మనసు అంటారు. అదే వేదాంత భాషలో ఏమంటే ఆ అశుద్ధ మనసు, శుద్ధ మనసు అని చెప్తారన్నమాట. ఆ మాదిరిగా మనము ఎప్పుడైతే ఈ స్వార్థాన్ని ఎప్పుడైతే మనం వదులుతా వస్తామో అప్పుడైతే మనము అరూప మనసుకి పోయేదానికి సాధ్యమవుతుంది, పోవడానికి సాధ్యమవుతుంది. ఆత్మ ప్రజ్ఞను ಹೊಂದಿದವರು ಆಗುತ್ತಾರೆ. ఎప్పుడైతే అక్కడ ఆత్మ ప్రజ్ఞను పొందుతారు. ఎట్లా అంటే మనము మన ప్రజ్ఞ జాగ్రత్త ప్రజ్ఞలోనే ఉంటుందన్నమాట. మనము ఒలగడే ఆత్మ ఏం చెప్తా ఉంది అనేది మనము చూసుకోమట. ఆత్మ ప్రజ్ఞ అంటే మనలో ఉండే ఆత్మ ఏం చెప్తా ఉంది అనేది చూసుకున్నప్పుడే ఆత్మ ప్రజ్ఞలో మనం ప్రవేశించేది. ಬುದ್ಧಿ ಪ್ರಜ್ಞೆಯ ವಿವೇಕ ಮತ್ತು ವಿವೇಚನೆಗಳಿಂದಾಗಿ ఆత్మన ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತಾರೆ. బుద్ధి ప్రజ్ఞ అని చెప్పలేదా? బుద్ధి ప్రజ్ఞ ఎవరు ఉంటుంది? వివేకం అంటే ఏమి? సరేది, తప్పేది, నిజమేది, సుల్లేది, శాశ్వతమేది, అశాశ్వతమేది, సత్యమేది, అసత్యమేది, ఈ 4 పెట్టుకున్నా కూడా మనకు తెలుస్తుంది. మనం క్షణము నేను సత్య మార్గంలో లాగుతా ఉన్నానా,
అసత్య మార్గంలో నడుస్తున్నాను, ఆ శాశ్వతంతో నడుస్తాను, అశాశ్వతంతో నడుస్తాను అనేది మనకే అర్థమవుతుందంట. ఇది బాగా మనం బుద్ధిలో పెట్టుకోవాలన్నమాట. వివేకం అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే మళ్ళీ దాన్ని విచారం చేయొచ్చు. వివేకం అనేదే, వివేకం అంటే వివేకము మనం ఆ శబ్దాన్ని ఉపయోగించుకుంటే కదా, ఆ శబ్దం యొక్క అర్థాన్ని లోపలికి వెళ్ళి మనం ఎప్పుడు తెలుసుకున్నామో, ఎప్పుడు తెలుసుకొని మనం బుద్ధిలో పెట్టుకుంటామో అప్పుడు ఆ బుద్ధితో మనము నిత్య జీవితంలో అలవర్చుకునేది సాధ్యమవుతుంది. లేకపోతే సాధ్యమే. ఇలా వింటా అంటాము, వదిలేస్తా అంటాము. ఎప్పుడైతే దృఢంగా మనం బుద్ధిలో పెట్టుకుంటామో అప్పుడే మనము ఆ వివేకంతో మనము ನಡ್ತುకునేది ಸಾಧ್ಯಮవుతుంది. ಜೀವದ ಉದ್ದೇಶ ಕಾರಣ ಮತ್ತು ಜೀವ ಜಗತ್ತಿನ ಸೌಂದರ್ಯವನ್ನು ಅರ್ಥೈಸಿಕೊಂಡು ಬಿಡುಗಡೆಯ ಮಾರ್ಗದಲ್ಲೇ సాగుతారు. మన జీవితం యొక్క ఉద్దేశం ఏమి, దానికి కారణం ఏమి, నేను ఎందుకుగా ఇది ఇక్కడ పుట్టినాను, దానికి ఏదో కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఎందువల్ల ఇక్కడే ఇప్పుడు ఎంతమంది పుట్టింటారు, కానీ నేను ఈ బంగారుపేటలోనే పుట్టి ఈ సొసైటీకే నేను రావాలా అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకపోతే ఏది జరగదన్న. అది ప్రకృతి ప్రతి ఒక్క దానికి కార్యకారణ సంబంధం అనేది ఉంటుందన్నమాట. అందువల్ల కారణము తెలుసుకోవాలా. నేనేమో కారణం ఎందుకు ఈ సొసైటీకి వస్తానంటే నేను బెలవని కావాలా. అందుకనే నాకు భగవంతుడు మహాత్ములు నాకు ఒక దారి చూపెట్టినాను. నీ ఉద్దేశాన్ని నువ్వు కనుక్కో, నువ్వు ఆ మార్గంలో నడుచుకో, నువ్వు మోక్షం పొందుతావు అనేది తెలుసుకుంటామన్నమాట. దానికి తోడు ಜೀವ ಜಗತ್ತಿನ సౌందర్యವನ್ನು ಅರ್ಥೈಸಿಕೊಂಡು ಬಿಡುಗಡೆಯ మార్గದಲ್ಲೇ సాగుతారు. ఆ జీవితం అంటే ఏమి, ఆ సౌందర్యము, జీవితంలోనే సౌందర్యం ఉంది. సౌందర్యం అంటే ఒక రకంగా ఆనందం అనమాట. మన జీవితము ఎప్పుడైతే ఆనందంగా గడుపుతామో అదే సౌందర్యము. ఆ జీవితాన్ని ఆనందంగా గడిపే మార్గంలో మనము నడుస్తామన్నమాట. ఎప్పుడైతే మనం వివేకాన్ని ఉపయోగించుకొని మనం తెలుసుకొని ఆ దారిలో ఎప్పుడైతే నడుస్తామో ఆనందంతో మన జీవితాన్ని మనము ప్రయాణం చేస్తాము. మోక్షం పొందలేము, ఆ దాంట్లో ಪ್ರಯಾಣ చేస్తామన్నమాట. ಬಿಡುಗಡೆಯ ಮಾರ್ಗ 2 ರೀತಿಯಾಗಿರುತ್ತದೆ. ಮೊದಲನೆಯದು ಪರಿವರ್ತನೆಯ ಮಾರ್ಗ. ఈ బిడుగడ దాంట్లో 2 మార్గాలు చూపెడతారు. ఒకటి వచ్చి ಪರಿವರ್ತನೆ ಮಾರ್ಗ ಅಂದರೆ ತಕ್ಷಣದಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಿತಿಯಿಂದ ಇನ್ನೊಂದು ಸ್ಥಿತಿಗೆ ಬುದ್ಧ ಭಗವಾನರಂತೆ ರಮಣ ಮಹರ್ಷಿಗಳಂತೆ నిజగుణ శివయోగిಗಳంತೆ పురందర దాసరంతే పయనిಸುವುದು. వీళ్ళంతా ఏ దమ్ములో పరివర్తన అయిపోతారన్నమాట. ఇప్పుడు వాల్మీకి దొంగతనం చేస్తాడు, మనకు తెలిసిందే. తను ఎంత సత్యాన్ని తెలుసుకొని ఒక్క క్షణంలో తను మార్చుకొని వాల్మీకి మహర్షి ఎట్లయిపోయినాడు ఆ మాదిరిగా వీళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళకి అట్లా ఎందుకు అయిందంటే వాళ్ళు పూర్వజన్మలో దానికోసము సాధన చేసింటారు. సాధన చేసి అనుష్ఠానం చేసిండే దాని వల్ల వాళ్ళకి ఇది ఈ జన్మలో చక్కని పరివర్తన అనేది జరిగిందనమాట. అది ఒక మార్గము. ఇంకో మార్గం చెప్తారు. ಪುರಂದರದಾಸನ ಪಯಣಿಸುವುದು ಇದು ಹಿಂದಿನ ಜನ್ಮಗಳ ಕರ್ಮಗಳ ಮತ್ತು ಸಂಸ್ಕಾರಗಳ ಫಲ ಮತ್ತು గురువుల మార్గదర్శనంగా ఉంటాಗುತ್ತೆ. వాళ్ళకి ఎందుకు అవుతుందంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న కర్మ ఫలం నిండా గురువుల యొక్క మార్గదర్శన, గురువులు చూపించిండే మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు ఒక్క క్షణంలో వాళ్ళు పరివర్తన చెందుతారన్నమాట. ಎರಡನೇದು ಇದು ఒకటి ಮೊದಲది, ఇది రెండోది అన్నమాట. ಎರಡನೇದು ಬದಲಾವಣೆಯ ಮಾರ್ಗ ಅಂದರೆ ಸಾಧನೆ ಮೂಲಕ ಹಂತವಾಗಿ ರೂಪ ಮನಸ್ಸಿನ ಪ್ರಭಾವದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ అరూప మనస్సునడిగే పయనించుವುದು. ఇది రెండో మార్గం. ఇదేం చెప్తా అన్నారంటే సాధన చేస్తా ఆ మార్గంలో నడిచేది. కానీ ఈ మార్గమే సులభమైన మార్గం కాదు. ఎందుకంటే ఇది కష్టతరమైన మార్గమే. వినడానికి ఏమో సులభం అనిపిస్తుంది కానీ అనుష్ఠానం చేయాలంటే చాలా కష్టం. సాధన అంటే 3 శక్తులు ఉంటేనే మనం సాధన చేస్తుంది. ఆ 3 శక్తులు ఏమంటే జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అమ్మ స్వరూపం. ఈ 3 శక్తుల్ని మనం ఇప్పుడు ఇచ్ఛాశక్తి అంటే మనం సంకల్పం చేస్తాం, నేను మోక్ష మార్గంలో లేదంటే నేను ఆధ్యాత్మ మార్గంలోనే నడుస్తాను ఎంత కష్టమన్నా కానీ అనేసి అది సంకల్పం. ఏమి ఇచ్ఛాశక్తితో సంకల్పం చేస్తాం. జ్ఞానం అంటే మనం ఎట్లా నడుచుకుంటే ఆ మార్గంలో నడుచుకుంటామని తెలుసుకున్నాం. క్రియారూపం అంటే మనం నడుచుకునేది అన్నమాట. ఏమంటే సాధన అంటే
ఆచరణ చేసేది ఒక రకము. ఆచరణ అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఆచరణ చేసినాము అంటారు. ఆచరణ అంటే అప్పుడు ఒకరోజు చేసి ఒకరోజు వదిలేది. అనుష్ఠానము అంటే నిరంతరము సాధన చేస్తారు, దాన్ని అనుష్ఠానం. ఎప్పుడైతే నిరంతరము అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి ఈ మార్గంలో ప్రవేశించి ఆ మార్గంలో నడిచేదానికి సాధ్యమవుతుంది. ఆచరణ వేరే, అనుష్ఠానం వేరే. ఫస్ట్ సాధన అంటే ఏమి, అనుష్ఠానం అంటే ఏమి, ఆచరణ అంటే ఏమి, ఆ ఆచరణ ఆ అనుష్ఠానం ఎట్లా చేయాలా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అందువల్ల ఏమంటారో వాళ్ళు ఇది చాలా ಕಷ್ಟమైంది, ಸುಲಭం ಕಾದು అని చెప్తా ఉంటారు. ಸಾಧನೆ ಮೂಲಕ ಎಷ್ಟು ಎತ್ತರಕ್ಕೇರಿದ್ದರೂ ಲೌಕಿಕ ಆಕರ್ಷಣೆಗೊಳಪಟ್ಟು ಕ್ಷಣಾರ್ಥದಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಮನಸ್ಸಿನ ప్రభావಕ್ಕೊಳಗಾಗಿ ಕೆಳಗೆ జారಬಹುದು. ఎంతో సాధన చేస్తూనే ఉంటారు. అందుకే కష్టం అని చెప్పిండేది అనేది ఎందుకంటే సాధన చేస్తా అంటారు, ఎంతో ఉన్నతి చెందింటారు. ఉన్నతి చెందినాను యాదో ఒక్కసారి అహంకారం నాకు నేనే గొప్ప అనే ఒక్క చిన్న ఆలోచన వచ్చిందంటే అక్కడి నుంచి మనము కిందకి జారి పడిపోతాం అన్నమాట. అందువల్ల వాళ్ళు చెప్తా ఉండేది ఇవంతా ఎంత ఉన్నతానికి పోయినా కన్నా ಲೌಕಿಕ ಆಕರ್ಷಣೆಗೊಳಪಟ್ಟು ಕ್ಷಣಾರ್ಥದಲ್ಲಿ స్వార్థ మనసిన ప్రభావకులది ಕೆಳಗೆ జారబడదు. ఇప్పుడు చెప్పిందా ఆ నేనే గొప్ప అనే ఒక అహంకారం ఎప్పుడు వచ్చిందా మనము కిందికి జారిపోతాము. మనం ఎంత ప్రగతి చెందినామో వాటి నుంచి కూడా మనము జారిపోతాము. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో అంటే జారకూడదు. ఉన్నత స్థితిలో నుండి ఇంప్రూవ్ చేసుకుంటానులా, నిదానంగా నెమ్మదిగా నేను ఈ జన్మలోనే సాధించేయాలా, నేను ఇట్లే ఉండిపోవాలా అని అనుకునేది కాదు. నిదానంగా నెమ్మదిగా మనము ఆ సాధన మార్గంలో మనం కిందికి రాకుండా ముందరకు పోయేదానికి మనము ప్రయత్నం చేయాలి. ಉದಾಹರಣೆಗೆ ರಾಜರ್ಷಿ ವಿಶ್ವಾಮಿತ್ರ, ನಹುಷ ಇತ್ಯಾದಿ ఈ మార్గದಲ್ಲಿ సాధనకి దృఢత ఇవ్వಬೇಕು. ఇప్పుడు మనం చూసినాం కదా, మహర్షి విశ్వామిత్ర ఎంత రాజర్షి, కానీ అతనేమి ఒక కోరిక ఏం చేయదా అంత తపస్సు అంత చేసుకున్నాడు కూడా కిందికి జారిపోయాడు. ఇట్లా వాళ్ళనంతా మనము తెలుసుకొని ఉంటాం కదా. కాబట్టి మనం కూడా అంత తపస్సు చేసి అంత స్థాయికి ఎదిగిన వాళ్ళే ఒక కోరికతో ఒక ఆశతో ఎంత కింద జారిపోయినారంటే అప్పుడు మనకి ఎన్ని ఆశలు ఉంటాయి, మనం ఎట్లుంటామో మనం మనమే ప్రశ్న వేసుకోవాలి, మనం మనల్నే చూసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే వాళ్ళని చూసుకుంటా వస్తారో, వాళ్ళు గమనించుకుంటా అంటారో వాళ్ళు ముందరికి పోయేది అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేస్తారు. దీనికి ఏం కావాలా, దృఢత ఇరಬೇಕು. అంటే ఇచ్ఛాశక్తి బలంగా ఉండాల, పట్టుదల ఉండాల. నేను సాధించే తీరుతాను, ఎంత కష్టం రాని, ఎంత నష్టం రాని, ఎన్ని బాధలన్నా పని నేను ఈ యోగ మార్గాన్ని వదలను, ఈ మార్గంలోనే నేను నడుస్తాను. భగవంతుడు నాకు పరీక్ష పెడతాంటారు, దీంతో నేను గెలుస్తాను అనే ఒక దృఢమైన విశ్వాసం అనేది నమ్మకం ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎప్పుడు నమ్మకం ఉంటామో మనం సాధించగలుగుతాం, లేకపోతే మనం సాధించలేము. వింటామో వదిలేస్తాం, కానీ మన మీద మనకి నమ్మకం అనేది ఫస్ట్ ఉండాల. మన నమ్మకం ఉంటే మళ్ళీ గురువులు మనకి దారి చూపిస్తారు. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఏమి ప్రయోజనం లేదన్న, ముందరికి నడిచిపోలేమన్న. నిశ్చలవాద గురి ఇరಬೇಕು. నిశ్చలవాద గురి ఇరಬೇకంటే ఆ బుద్ధిలో స్థిరమంగా ఉండిపోవాల, మనసులో కాదు, బుద్ధిలో స్థిరంగా ఉండాల. నేను ఈ మార్గంలో నడుస్తాను అనేది ఒక స్థిర బుద్ధి ఉండాల. ఎప్పుడైతే స్థిరమైన బుద్ధి ఉంటుందో అప్పుడే మనము ఈ దారిలో నడిచేకి సాధ్యం. ಇದೆಲ್ಲಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಜೀವಿತದ ಉದ್ದೇಶದ ಅರಿವು ಇರಬೇಕು. అన్నిటికన్నా మన జీవితం యొక్క ఉద్దేశం అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. నేను ఎందుకు పుట్టినాను, నేనేం చేయాలా, నేను ఎట్లా చేయాలా, నేను ఎక్కడికి పోవాలనేది ఫస్ట్ మనము తెలుసుకోవాలా. ಪ್ರತಿ ಕ್ಷಣವು ಮನಸ್ಸಿನ ವ್ಯಾಪಾರವನ್ನು ಗಮನಿಸುತ್ತಿರಬೇಕು. ప్రతి క్షణం అదే చెప్పలేను నేను అప్పుడే. వ్యాపారం అంటే నా మనసు దేని మీద వ్యాపారం చేస్తా ఉంది, బంధం మీద వ్యాపారం చేస్తుందా, మోక్షంతో విభాగం చేస్తాం, లేదా స్వార్థంతో వ్యాపారం చేస్తా ఉందా, నిస్వార్థంగా చేస్తా ఉంది అనేది మనము గమనించాలి. దీన్నే వాళ్ళు వ్యాపారం అని చెప్పినారు. ಅದು ಅತ್ತಿತ್ತ ತುಯ್ಯುತ್ತಿರುವಾಗ ನಿಯಂತ್ರಿಸುವ శక్తి ఇరಬೇಕು. మనసు ఏమైంది, చంచలమైందని మనకందరికి తెలుసు. కాబట్టి దాన్ని మన స్వాధీనంలో పెట్టుతాం. మనసు చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు మనసు వినల్లా. ఫస్ట్ ఇంద్రియాలు మనసు చెప్పినట్టల్లా, మనసు ఆత్మ చెప్పినట్టల్లా. మన
మన కంట్రోల్లో మనసుని ಆಧೀನంలో పెట్టుకోవాలి. ಅಂದರೆ ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ಸಂಪೂರ್ಣ ಹತೋಟಿ ಹೊಂದಿ ಸ್ವಾಧೀನಪಡಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಸಂಪಾದಿಸಬೇಕು. ఇక్కడ ఏం చెప్తున్నారు, సంపూర్ణ హతోటి అంటే 100%. ఎట్లా అంటే ఒక ఎగ్జామ్ రాస్తాం, భౌతికంగా ఒక ఎగ్జామ్ రాస్తాం అనుకో, ఆ ఎగ్జామ్ లో ఇంత మినిమం పెట్టేంటారు, 40 50 పెడితే ఆ ఎగ్జామ్ రాస్తే నేను పాస్ చేసేస్తారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో 100కి 100 వస్తేనే మనం పాస్ అయ్యేది, లేకపోతే అయ్యేలా. అందుకే సంపూర్ణంగా నువ్వు ఏం చేస్తావో, ఏదనుకున్నావో సంపూర్ణంగా దాంట్లో పాస్ కావాలన్నమాట. అది వాళ్ళు చెప్పేది. సంపూర్ణ హతోటి ఉంది ఆ శక్తిಯನ್ನು ఆ మనసుని సంపూర్ణంగా 100% మన ఆధీనంలో ఉండాల. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అనేది మనసుని పెట్టుకోకూడదు. ఆ నిగ్రహించే శక్తి మనకు ఉండాలన్నమాట. ಇದಕ್ಕೆ ನಾನು ಯಾರು, ಎಲ್ಲಿಂದ, ಹೇಗೆ ಮತ್ತು ಏಕೆ ಎನ್ನುವ ಅರಿವನ್ನು ಹೊಂದಿರಬೇಕು. అయితే చెప్పినాం కదా, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాను, ఎందుకు వచ్చినాను, నేనేం చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఈ 4 మనం తెలుసుకున్నామంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం తెలుసుకునేది ఒకటి, తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకునేది, అర్థం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు మనము దాన్ని ఆచరణ చేసి అనుష్ఠానం తెచ్చుకుంటాం, లేకపోతే మనము తెచ్చుకునేకి సాధ్యమయ్యేది. ಈ ಬಿಡುಗಡೆಯ ಮಾರ್ಗ ಯಾವುದು? ಅನೇಕ ಸಂತರು, ಶರಣರು, ಜೀವನ್ಮುಕ್ತ ಮಹಾತ್ಮರು, ఆధ్యాత్మ చింతకులు కండుకొండద్దు సాధన చతుష్టయ మార్గ. వీళ్ళందరూ కూడా సాధన చతుష్టయ అన్న మార్గాన్ని అవలంబించి వాళ్ళు ఈ మార్గంలో మోక్షాన్ని పొందినారు. అదేమంటే సాధనయు వివేక, వైరాగ్య, సదాచార ಮತ್ತು ప్రేమగలనొలగొండిరಬೇಕು. ఫస్ట్ ఏమంటే అందరూ వివేకం, అదే నేను చెప్పలేదా, ఆ వివేకం. ఎప్పుడైతే వివేకం వస్తుందో వైరాగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది. అరే ఆ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది, సదాచార 6 సద్గుణాలని మనము అలవర్చుకునేదాన్ని. ఇవన్నీ ఎప్పుడు వచ్చేస్తాయి మనలోనే, అక్కడ స్వార్థం అనేది పోతా వస్తుంది, ప్రేమ అనేది వచ్చేస్తుంది అనమాట. అది దానంతట అదే ప్రేమ అంటే అది మన లోపలే ఉత్పత్తి జరగల్ల, కానీ అది ప్రేమ నీకు ఇస్తే ప్రేమ నాకు అది అట్లా ఇచ్చే దాంట్లో రాదు, మన లోపలే ఆ ప్రేమ అనేది ఉద్భవం అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ 4ని మనము అనుష్ఠానం చేసినామంటే మనలో ప్రేమ అనేది ఉత్పత్తి అవుతుంది. దీనికే వీళ్ళు ಏನ್ చెప్తాంటారంటే, ಅಂದರೆ ಸಾಧನಕ್ಕೆ ಇರಬೇಕಾದ ಗುಣಗಳೆಂದರೆ ಶಾಂತಿ, ಸಹನೆ, ತ್ಯಾಗ, నిస్వార్థತೆ, పరోపకార, కరుణೆ, అనుకంప ఇత్యాదిಗಳು. ఎప్పుడు మన మనసు శాంతంగా పెట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. సహనం అనేది కూడా చాలా ఉన్నతమైన గుణం అన్నమాట. సహనం లేకపోతే మనము ఏమీ చేయలేమన్నమాట, కిందికి జారిపోతాం. అందువల్ల ఆ సహనం అనేది ఉండాలి, త్యాగ మనోభావం ఉండాలి, నిస్వార్థతే, నిస్వార్థతే. ఇప్పుడు చూడండి, నిస్వార్థతే అనుకుంటే మనం పెద్ద పెద్ద వాటికి మనం పోకర్లా, మనం చిన్న దాంట్లోనే ఇప్పుడు స్వార్థం అంటే ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, ఇది నా బాధ్యత, అయితే వచ్చి వాకిళ్ళు తీసి అయితే కుర్చీలు ఎందుకు వేయాలా, ఇక్కడ ఎవరు ఉంటారో ఈ సొసైటీకి వాళ్ళే ఎందుకు చేయాలా, మనం కూడా చేస్తాంలే, మనం కూడా పాపం అయితే వయసు అవుతుంది మనము చేస్తాంలే, మనము వాళ్ళకి సహాయం చేస్తామంటే అది నిస్వార్థతే. అయ్యో వాళ్ళంతా చేసి పెడతారు, మనం టయానికి వచ్చి మనం చెప్పేసి వెళ్ళిపోతామంటే అక్కడ స్వార్థం. కానీ నువ్వు అక్కడ నీవన్నీ వదిలేసి వచ్చినావో అదొక నీ సమయాన్ని స్వార్థానికి ఉపయోగించే ఏమో తెలిసిందే నాకు వచ్చింది. దానికన్నా ముఖ్యమైనది మనం ఒక దీనికి వచ్చినప్పుడు ఆ నిస్వార్థంగా పనిచేసేది నేర్చుకోవాలి. ఈ మాదిరిగా స్వార్థంతోనే కొన్ని సొసైటీలు అన్ని మూతపడిపోయినాయి. ఎలా అంటే నేనే గొప్ప, నేనే ఇది అనే దాంట్లో కూడా కొన్ని సొసైటీలు కూడా ఆ స్వార్థ భావంతో కూడా మూతపడిపోయినాయి. అందువల్ల మనము ఆ స్వార్థము అనేది అనేక రకాలుగా ఉంటుంది, దాన్ని మనం గమనించాల. నేను ఈ పని స్వార్థంగా చేస్తానా, నిస్వార్థంగా చేస్తాను అనేది అది మనం గమనించుకోవాలి. ಇದನ್ನು ಸರ್ವಜ್ಞ ಕವಿ ಒಂದೇ ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುತ್ತಾನೆ, ತನ್ನಂತೆ ಇತರ ಬಗೆದೊಡೆ ಕೈಲಾಸ ಭಿನ್ನಾನವಕ್ಕೂ ಸರ್ವಜ್ಞ. నా మాదిరే వాళ్ళు కూడా అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అదే చెప్పలేదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పలేదా, వాళ్ళ మాదిరి నేను అంటే వాళ్ళకి సహాయం చేస్తాము. నా ప్రాణం మాదిరి వాళ్ళ ప్రాణం అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు సహాయం చేస్తాం, లేకపోతే మనము సహాయం చేయలేమన్నమాట. ఆ సహాయమే అదే నిస్వార్థత, అదే కరుణ, అదే అనుకంప, అవే
స్టెప్ బై స్టెప్ అయ్యి మనలో అవన్నీ ఆ మంచి ಗುಣాలు మనలో ఉత్ಪತ್ತಿ అవుతా వస్తాಯಂತೆ. ಇವುಗಳನ್ನೇ ಮೌನವಾಣಿ ಗ್ರಂಥದಲ್ಲಿ ಪ್ರಜ್ಞಾ ಪಾರಮಿತಿಗಳೆಂದು వివరిಸಲಾಗಿದೆ. దీన్ని కూడా ప్రజ్ఞా పారమితులని చెప్తారు మన సొసైటీలో. దాన్ని ఏమంటే అವುಗಳೆಂದರೆ దాన, శీల, శాంతి, వైరాగ్య, ధైర్య ಮತ್ತು ధ్యాన. ఇవన్నీ కూడా మౌనవాణిలో పారమితಗಳು అని చెప్పారు. మనము ఇవన్నీ కూడా సాధన చేయాలన్నమాట. ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವಗಳನ್ನ ನಾವು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಲ್ಲಿ ಸ್ವಾರ್ಥತೆ ತಾನಾಗಿಯೇ ಕಡಿಮೆ ಆಗುತ್ತದೆ. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో చెప్పలేదా, ప్రతిదాన్ని అర్థం చేసుకుంటేనే మనము మనలో ఉండే స్వార్థం అనేది తగ్గుతా వస్తుంది అనమాట. ನಿಸ್ವಾರ್ಥತೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡೋದು ಸ್ವಾರ್ಥತೆಯನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ఉత్తమ మార్గ. నిస్వార్థాన్ని తగ్గించకుండా స్వార్థాన్ని పెంచుకుంటా చేసుకునేదే మంచి మార్గం. ఇప్పుడు చూడండి లక్ష్మీ సన్నయ్యాల్లో ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా. వాళ్ళు చూడండి ఎన్ని తావుల వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసులు చేసి ఈ దివ్య జ్ఞానాన్ని ఎంత ప్రసారం చేస్తున్నారు. అదంతా సత్యం. ఇది అయిపోతున్నట్టు ఇంకోటి అయిపోతున్నట్టు ఇన్ని చేసేదే కాకుండా వాళ్ళంతా వాళ్ళే ప్రవచనాలు ఇచ్చి పెడతా ఉన్నారు. టిఎస్ఎం గ్రూప్ లో చూడండి ఎన్ని మనము ఆధ్యాత్మికంగా ముందరికి నడచాలంటే ఎన్నెన్ని రకాలుగా మనకి వాళ్ళంతా మనకి ఆదర్శంగా చూపెడతా ఉన్నారు. నువ్వు ఏడాపోద్దమ్మా, నీ ఇంట్లో నువ్వు క్యాసెట్ పెట్టుకొని నువ్వు విను, నీకు అంత సులభంగా కూడా మనకి అందిస్తా ఉంటారు. దాన్ని మనము ನಡ್ಸ್ಕೋవాలి. ನಾನು ಈಶ್ವರನ ಕೈಯಲ್ಲಿ ಒಂದು ಉಪಕರಣ ಮಾತ್ರ ಎನ್ನುವ ಅರಿವು ನಮ್ಮಲ್ಲಿ సదా ఇరಬೇಕು. ఎప్పుడు కూడా మనలో అహంకారం పాలంటే భగవంతుని చేతిలో నేను ఉపకరణాన్ని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినాడా ఇది భగవంతుని సేవ, దానికోసం నేను చేస్తా ఉన్నాను, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రమే, నువ్వు నడిపిస్తాను నేను నడుస్తాడా అనే భావంతో. అన్నిటికన్నా భావం ముఖ్యం, మనస్సు కన్నా భావం ముఖ్యం. ఎలా అంటే ఈ సొసైటీలో ఏం చెప్తారంటే స్థూల దేహము కామదేహం అంటాము కదా. కామదేహంలో ప్రేమ మంచి గుణాలు ఎప్పుడు ఉంటాయో ఇది కనెక్షన్ బుద్ధికి ఇస్తుంది. మనస్సును దాటుకోవచ్చు. రూప మనసు అరూప మనసు దాటి ఒకటే పరే ఈ భావము బుద్ధితో దానికి అటాచ్ అవుతుంది అన్నమాట. అంత శక్తి ఉందన్నమాట. అందువల్ల మనము ప్రతి ఒక్క భావంతో చేయాలి. ఏ చేసినా కూడా మనము భావంతో చేయాల అని వాళ్ళు చెప్తారు. మాడోరు నిజವಾಗಿ నావల్ల ಎಂದು అరిచుకోలేబాబు. చేస్తా ఉండేది నేను కాదు అనేది తెలుసుకోవాల. ఫస్ట్ ఆ అరివు ఉండాల, ఆ ఎచ్చరిక మనలో ఉండాల. ఈశ్వర శక్తియే నమ్మింದ ಏನನ್ನಾದರೂ ಮಾಡಿಸಿಂತవద్దదు. ఈశ్వర శక్తే వల్లనే నేను ఈ పనులన్నీ చేస్తాను, లేకపోతే చేయలే. చూడండి శవం అయిపోయినాక అన్నీ ఉంటాయి కానీ కదలలేదు మెదలలేదు. మనలో ఆ దైవీ శక్తి ఉండే దాని వల్ల మనం చేయలేదు. అది ఒక్కటి చూసుకోండి. మనం అర్థం చేసుకోవాలంటే ఒక శవాన్ని చూసినప్పుడు అన్ని గుణాలు అన్ని అవయవాలు ఉంటుంది కానీ అది కదలలేదు మెదలలేదు. అదే నేనైతే అది కూడా చెయ్యాలి కదా. ఎందుకు చేయలే? అందువల్ల మనలో ఆ దైవీ శక్తి ఉండే దాని వల్ల మనం చేయగలుగుతాను. ఆ శక్తి ద్వారానే నేను అన్ని చేస్తాననే ఒక ಅರಿವು మనలో ఉండాలి. ఈ ತತ್ವದ ಮೇಲೆ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಿದರೆ ಅಹಂಕಾರ ಸ್ವಾರ್ಥತೆಗಳು ತಾವಾಗಿಯೇ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತವೆ. ఎప్పుడైతే ఈ తత్వం నేను కాదు భగవంతుడు చేపిస్తాను నేను చేస్తాననే తత్వం మీద మనము ధ్యానం చేసినామంటే మనలో ఉండే అహంకారం ఎప్పుడు నేను అని ఎప్పుడు చేస్తామో అది అహంకారం వస్తుంది. నేను కాదు చేస్తాను భగవంతుడు చేస్తాడు నేను చేపిస్తాను చేసినామంటే అక్కడ అహంకారం అనేది వచ్చేయాలి. స్వార్థం కూడా పోతుందన్నమాట. ಮುಂದಿನ ಕ್ಷಣ ನಮ್ಮ ಕೈಲಿಲ್ಲ, ಮುಂದಿನ ಉಸಿರು ನಮ್ಮ ಕೈಲಿಲ್ಲ ಎಂದು ಅರಿತವನು ಅಹಂಕಾರಿ ಆಗಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ముందిన క్షణ నా చేతిలో లేదు, ఇప్పుడున్నాను ఇంకొంచెం లేదు అంటే మన చేతిలో ఉందా? ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే రత్నమ్మ చూడు, రాత్రి పండుకునేంత వరకు అందరితో మాట్లాడింది. ఎలా అంటే మనం తెలిసిన వాళ్ళు తెలుసుకుంటేనే మనకి బాగా అర్థమవుతుంది. ఎక్కడో ఎవరిదో చెప్తే మనకి నమ్మకం కలుగుదా. మన సరెండర్ లో మన వాళ్ళు తెలుసుకునేది చూడ రాత్రి పండుకునేది తెల్లవారులో లేదంటే ఏమని అర్థమో ఇప్పుడున్న వాళ్ళము ఇంకొంచేటికి లేమనేది ఆ సత్యం మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఈ సత్యాన్ని ప్రామాణికంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అహంకారానికి పోరన్నమాట. అహంకారాన్ని తగ్గించుకుంటారు. అహంకారమే వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్న ఆ సత్య మార్గంలో ఎవరు తెలుస్తారో వాళ్ళకి అహంకారం అనేది
ఉండದು ಅಂತಂದ. ಇದನ್ನ ಮನಗಂಡರೆ ನಾವು ಸರಳರಾಗುತ್ತೇವೆ ಮತ್ತು ನಾವು ಮಾಡುವ ప్రతియొందు కరువు ఈశ్వర అర్పణే ఆగుತ್ತದೆ. ఇది ఎప్పుడు తెలుసుకుంటాము? మన జీవితం సరళంగా ఏదుంటే అది ఇదే కావాలా, ఇట్లే ఉండాలా, ఇట్లే చేయాలని ఏం లే. ఏముంటే ఆ పరిస్థితిలో అప్పుడు ఏముంటే దాంతో మనము జీవనం గడిపేస్తాం అన్నమాట. సరళంగా అంటే అంతే, ఇంకేమి లే. ఇన్ని పెట్టుకొనేసి లేకుండా బొట్టి ఏమీ లేకుండా ఏం లే. ఆ పరిస్థితిని బట్టి మనం అనుకూలంగా మనం నడుచుకునేదే మనం సరళమైనటువంటి జీవితం. ఆ పరిస్థితిలో ఏముంటే దాన్ని నాకు ఇదే కావాలని లేకుండా జీవించేదే సరళమైన జీవితం. నా వాడు ప్రతియొందు కరువు ఈశ్వర అర్పణ ఆగుతుంది. మనం ఎప్పుడైతే చేస్తామో ఆ మాదిరి ఆ మనోభావంతో ఎప్పుడైతే చేస్తామో అది భగవంతునికి అర్పణం అవుతుంది. అక్కడ ఏమంటే అహంకారం ఉండేలా, ఫలం ఆశించగల, నేను చెయ్యాలా కర్తవ్యంతో మనం చేస్తాము. ఎప్పుడైతే ಕರ್ತವ್ಯಂತ చేస్తామೋ ಅప్పుడు ಫಲಾಂತ ಅನ್ಕೋ. ಧೀರನೆಂದರೆ ಯಾರು ಎನ್ನುವ ಪ್ರಶ್ನೆಗೆ ನಾವು ಸಹಜವಾಗಿ ವ್ಯಾಖ್ಯಾನಿಸುವುದು ಬದುಕಿನಲ್ಲಿ ಎದುರಾಗುವ ಭಯ, ಆತಂಕ, ದುಃಖ, ದುರ್ಮಾನಗಳನ್ನು ದಿಟ್ಟದಿನಿಂದ ಎದುರಿಸುವ, ಯಾವ ಸಮಯದಲ್ಲಿಯೂ ఎదగుందిరువ వ్యక్తిಯನ್ನು ధీర ఎన్నుతారు. ఇక్కడ ధీర అంటే రెండు రకాలుగా చెప్తాను. ఒకటి ఏమంటారంటే కష్టం రాని, సుఖం రాని, ఏదన్నా రాని దాన్ని ధైర్యంతో ఎదిరించి ముందరికి పోయే వాళ్ళని ధీర అని చెప్తాను. ఇంకొకటి ఏమంటే ಯಾವ ಸಮಯದಲ್ಲಿಯೂ ಆದರೆ ಧೀರ ಎನ್ನುವುದಕ್ಕೆ ಮಹಾಕವಿ ಕಾಳಿದಾಸನ ವಾಕ್ಯವು ಇನ್ನೂ ವಿಸ್ತೃತವಾದುದು. ಅದು అంటే మహాకవి కాళిదాసు ఏం చెప్తా అంటారంటే, మనోವಿಕಾರಕ್ಕೆ ಎಷ್ಟೆಲ್ಲ ಕಾರಣಗಳಿದ್ದರೂ ಯಾರ ಮನಸ್సు వికారగొల్లుವುದಿಲ್ಲవో అవనే ధీర. ఈ మనస్సు యొక్క వికారం చెందకుండా ఎవరి మనసు స్థిరంగా ఉంటుందో, అంటే ఆకర్షణకు, వికారం అంటే ఏమి, ఆకర్షణకి లోను కాకుండా ఎవరి మనసు ఉంటుందో వాళ్ళు ధీర అంటారు. అక్కడేమంటారు, ఆ మనస్సుతో ఆ ధైర్యంతో ముందరకు పోయేది. కానీ ఇక్కడ ఏమంటే మనసునే నిగ్రహించేస్తాడు. ఎవరైతే మనసుని నిగ్రహిస్తారో వాళ్ళే ధీరులు అని చెప్పనేసి మహాకవి కాళిదాసు చెప్తా ఉంటారు. ಮನಸ್ಸು ಎನ್ನುವ ಗ್ರಾಹಕನನ್ನು ಪ್ರಲೋಭನೆಗೆ ಒಳಪಡಿಸುವ ನಮ್ಮ ಪಂಚೇಂದ್ರಿಯಗಳು, ಇಂದ್ರಿಯಗಳು ಕ್ಷಣ ಕ್ಷಣಕ್ಕೂ ಮನಸ್ಸೆಂಬ ಕಣಜಕ್ಕೆ ತಂದು ಸುರಿಯುವ ಸಂವೇದನೆಗಳಲ್ಲಿ ಕೆಲವು ಮಾನಸಿಕ ವಿಕಾಸಕ್ಕೆ ಕಾರಣವಾದರೆ ಇನ್ನು ಕೆಲವು ಮನಸ್ಸಿನ ఆరోగ్యವನ್ನು ಕೆಡಿಸುತ್ತವೆ. ఇక్కడ ఏం చెప్తానంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో మనసు పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ కన్ను చూస్తుందో అప్పుడే ఆ మనసు మెదడుకి వెళ్ళిపోతుంది. అది కావాలా అంటుందండి. ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. అది ఆ మనసులో సంవేదన పుట్టి అదేం చేస్తుందంటే వికాసానికి మనసే కారణము, బంధానికి కూడా రెండింటికి కారణమే. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో వికాస మార్గంలో ఆ మనసును స్వాధీనంలో పెట్టుకొని వికాస మార్గంలో నడుస్తాము. ఎప్పుడైతే మనము తెలుసుకోకుండా పోతామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకు ఆరోగ్యం చెడిపోతుందంటే, ఇప్పుడు నాకు బాగలే, ఆరోగ్యమే బాగలే, దాన్నే చింతిస్తే ఏమవుతుంది, చింతన అయిపోయి మనస్సు శక్తిని కోల్పోయి ఆరోగ్యం అనేది చెడిపోతుందండి. అందువల్ల ఏమొచ్చినా ఇది భగవంతుడు చెప్తాడు, భగవంతుని ప్రసాదము. ఏమొచ్చినా భగవంతుని ప్రసాదం, నేను సంతోషంగా స్వీకరిస్తాను. నీకు చెప్పేది ఈజీ, కష్టం అంటే నాకు తడుచుకునే శక్తిని తండ్రి, నేనేమో పూర్వ జన్మలో చేసిన, అందువల్ల నేను బాధపడతాను, నాకు ఆ తడుచుకునే శక్తిని, ఆ ధైర్యాన్ని అనేసి ఆ భగవంతుని మనం ప్రార్థన చేయొచ్చు. అంతేగాని మనము దీనికి చింతన చేయకూడదు. చింతన చేసి మన శక్తిని వేస్ట్ చేసుకోకూడదు. మన శక్తిని అంతా కూడా ఎప్పుడు కూడా వికాస మార్గంలోకి ఉపయోగించుకోవాలి, కానీ క్షీణించుకునేదానికి మన శక్తిని ఉపయోగించుకోకూడదు అని చెప్తాను. ಆದ್ದರಿಂದ ಸರ್ವಜ್ಞನು ಕಣ್ಣು, ನಾಲಿಗೆ, ಮನವು నిన్నదెందన ಬೇಡ, అవు నిన్న కొందావు ಎಂದು హెచ్చరిస్తానే. మనకి ఎందుకు ఇక్కడ 3 చెప్పినారంటే, కంటితో చూస్తామన్నమాట. నాలుక రుచి చూస్తుంది అన్నమాట. అదే చెప్తారు ముందు పెద్దలు, నాలుక అంటే ప్రపంచాన్నే జయించినట్టంట. ఆ మాదిరిగా ఇవి చాలా సూక్ష్మమైనటివి. కన్ను, నాలిక, మనస్సు అనేటివి చాలా జ్ఞానేంద్రియాలు ఇంకా చాలా సూక్ష్మమైనవి. కాబట్టి ఈ మూడిటికి నువ్వు వశం కావద్దు, అవి నిన్ను చంపేస్తాయి. ఈ 3 నావి కాదు అని చెప్పి ఎప్పుడు అనుకుంటావో అవి నిన్ను చంపవన్నమాట. అది మనము ఆలోచించాలి.
ಇಂದ್ರಿಯಗಳ ವಶಕ್ಕೆ ಸುಲಭವಾಗಿ ಸಿಕ್ಕುಕೊಳ್ಳು మనసు వికారಕ್ಕೆ ఒలగాగుతుంది. మన ఇంద్రియాలకి ఎప్పుడైతే వశం అయిపోతావో ఆ మనస్సుని వికారం చెందుతుంది. యుక్తాయుక్త వివేచన కలుదుకొల్లుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, మనసు వికారం చెందినప్పుడు యుక్తాయుక్త ఏది మంచిది ఏది చెడుదు, ఏ సత్యము ఏది అసత్యం అనేది తెలుసుకోకుండా మనము ఆ ವಿವೇಚನೆ కోల్పోతాము అనేసి వాళ్ళు చెప్తారు. ಇಂತಹ ವಿಕೃತಗೊಂಡ ಮನಸ್ಸಿನಿಂದ ನಾವು ನೋಡಬಾರದನ್ನು ನೋಡುತ್ತೇವೆ, ಕೇಳಬಾರದನ್ನು ಕೇಳುತ್ತೇವೆ, ತಿನ್ನಬಾರದನ್ನು ತಿನ್ನುತ್ತೇವೆ, ಮುಟ್ಟಬಾರದನ್ನು ಮುಟ್ಟುತ್ತೇವೆ, ಗ್ರಾಣಿಸಬಾರದನ್ನು ಗ್ರಾಣಿಸುತ್ತೇವೆ. ಧೀರನಾದವನು ಮನಸ್ಸನ್ನು ಹತೋಟಿಯಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ఇంద్రియಗಳು ತಂದೊಡ್ಡುವ ప్రలోభనకి విముఖనాగుతాನೆ. ఎప్పుడైతే ఈ ధీర అంటారు కదా, ఎవరైతే మనసు నిగ్రహిస్తారో ఇంద్రియాల్ని మనస్సును ఎవరైతే ఆధీనంలో పట్టుకుంటారో వాళ్ళు ఈ ఈ పనులు ఎవరు చెయ్య వాడు చెయ్య. నీ పన్ను నువ్వు చూడాలంటే చూస్తావు, లేకపోతే లేదు. నువ్వు వినాలంటే వింటావు. అంటే వినాలా అంటే వింటావు అంటే కూడా ఆ వినే శక్తి సహజంగా ఉంటుంది మన చెవులకి. కానీ ఆ వినేది ఏం చేస్తాము, ఈ చెవిలో అనేస్తే ఈ చెవిలో వినేది విడిచిపెట్టేస్తాం. అది ఎట్లా జరుగుతుందంటే అది ఇది దీని ధర్మము, వినే ధర్మం చెవులకుంది. అది వింటావు, లోపలికి తీసుకోవు, మనసు లోపలికి తీసుకోవు. ఎప్పుడైతే మనసులో లోపలికి తీసుకుంటావో అది మనసు నిన్ను వికారం చెందిస్తుంది. ఎప్పుడైతే నువ్వు తీసుకోవో అప్పుడైతే నువ్వు ఏదనుకున్నా అది సాధ్యమవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే వీటిని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ యంత్రాలన్నిటిని కూడా మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మనము మన మనసుని మన ఆధీనంలో పెట్టుకునేకి సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా కానీ మోక్ష మార్గానికి పోవాలంటే ఫస్ట్ మన ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలని మనసుని ఆధీనంలో పెట్టుకుంటేనే మనము ఆ మార్గంలో నడిచేకి సాధ్యమవుతుంది. ಇಂತಹ ಧೀರ ಸ್ಥಿತಿಯನ್ನು ಹೊಂದಲು ದೃಢ ಸಂಕಲ್ಪ ಮತ್ತು ఆత్మవిశ్వాస అగత్య. దీనికి ఏమి దృఢమైన సంకల్పం చెప్పలేదా, ఇచ్ఛాశక్తితో దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసము అంటే నమ్మకము. నమ్మకానికన్నా ఇంకొంచెం ఇంకో మెట్టు ఎక్కువ. ఏమంటే ఆత్మవిశ్వాసం అంటే ఆ దైవీ శక్తితో ఆ దృఢ సంకల్పంతో నేను ఏదైనా సాధిస్తాను. నమ్మకం అంటే ఒక రకంగా ఈ మామూలుగా మనము నమ్మకంగా అంటే కొంచెం ఈజీగా తీసుకుంటాం. ఆత్మవిశ్వాసం అంటే దృఢంగా పట్టుకుంటాం. ఆత్మవిశ్వాసంతో దృఢ విశ్వాసము ఆ దృఢ సంకల్పం ఎప్పుడైతే చేసినామంటే దాన్ని మనము తీరగలుగుతాము. కానీ మనం ఏమనుకుంటాము, అయ్యో ఇంత ఈజీగా చెప్పేస్తాను, ఇంత కష్టము అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పం చేస్తావో ఏం చెప్తాను తెలుసా, ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలైనా నువ్వు సాధించగలుగుతావు. నీ సంకల్పానికి అంత శక్తి ఉంది. నీ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. ఈ జన్మలో నెరవేర్చలేకపోయినా కూడా ఇంకో జన్మలైనా కూడా నువ్వు అది సాధించగలుగుతావు. ఎందుకంటే ఆత్మశక్తితో దృఢ సంకల్పం చేస్తాడు కదా. ఈ దేహాత్మ భావంతో చేయటంలా ఆత్మశక్తితో ఎప్పుడు సంకల్పం చేస్తామో అది నెరవేరుతుంది. దానికి కాలం తీసుకుంటుంది. అంతేగాని నువ్వు సంకల్పాల మీద సంశయం పడక్కర్లా. నా వల్ల కాదు అనేది మట్టు నువ్వు అనుకోనే వద్దు. నువ్వు దృఢ సంకల్పం చెయ్యి, నువ్వు సాధిస్తావు అని చెప్తాము. అవినాశయాద పరమాత్మనే ఉపాసనయింద దొరివ ఫల అమృత తత్వ. భగవంతుడు వినాశము కానటువంటి వాడు కాబట్టి భగవంతుని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన ద్వారా మనము అమృతత్వంని పొందుతాము. అదే మోక్షము, విడుగడే. వినాశయాద లౌకిక ఉపాసనింద దొరివ ఫల సంసార బంధన. వినాశకార లౌకిక ఉపాసన అంటే ఈ లౌకిక విషయాలకి ఎప్పుడైతే ఆకర్షణ పడతామో అవన్నీ కూడా మనల్ని బంధించేస్తాయి. ఏమి చెప్పండి, ఇప్పుడు అలౌకిక విషయాలంటే కోరికలు, వ్యామోహము, ఇవన్నీ ఏం చేస్తాయి, కామ క్రోధ అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా మనకి ఆ బంధన్కి లోన్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు లేవో ఆ మమకారము, నేను నాది అనే మమకారము ఎప్పుడైతే లేకుండా పోతా వస్తుందో అవన్నీ ఎప్పుడు వదులుతామో అప్పుడు మనము మోక్షానికి పోయేదానికి సాధ్యమవుతుంది, మోక్షాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. ನಮ್ಮ మనస్సే బంధన ముక్తికే కారణము. అందుకు వాళ్ళు అన్నిసార్లు చెప్పిందే చెప్తాండారంటే మనసుకు అంత శక్తి ఉంది కాబట్టి మన మనస్థితిని మార్చుకుంటారా వల్ల మనము మానసిక స్థితి మనము
ఆ 7 తత్వాలలో ఇప్పుడు మనం ఇంకా ఒకటో, రెండో ఉపతత్వంలోనే ఉండాము. అంటే కొంతమంది అందరూ అని కాదు. ఇప్పుడు ఇక్కడొచ్చిన ఇందులో మనం చెప్పేది ఈ ఉపతత్వాలలోనే ఉండాము. కెలగని మనసులోనే ఉండాము. అప్పుడు మనకి చాలంటే మన యొక్క మనోస్థితిని మార్చుకోవాలి. మనస్సు అంటే ఈ 7 ఉపతత్వాలతో కూడిండేది మనస్సు. కానీ మన మనోస్థితి ఏడుందంటే కింద ఉపతత్వంలోనే 1, 2, 3 ఈ ఉపతత్వాలలోనే మన మనసు ఉండాలి కాబట్టి ఆ మనసే నీకు ముక్తికి బంధనకి కారణం అనేసి వాళ్ళు చెప్పిందే పదే పదే చెప్తా ఉన్నారండి. ಮನದಲ್ಲಿ ಕಾಮನೆಗಳು ಸ್ವಾರ್ಥ ಉಂಟಾದರೆ అది జీవన బంధిస్తుంది. మనసులో ఎప్పుడు కోరికలు ఉంటాయో, ఎప్పుడైతే స్వార్థం అనేది ఉంటుందో అది మన జీవితాన్ని బంధించేస్తుంది. ఆ స్వార్థం కూడా ఎంత సూక్ష్మంగా ఉంటుందో మనకే తెలుసండి. ఇప్పుడు మనం కుటుంబంలో ఉన్నాము. స్వార్థం అంటే చిన్న చిన్నవి మనం తెలుసుకోవాలి. పెద్ద పెద్ద అంటే నీకుండేదంతా ఇచ్చేయి, అదే నిస్వార్థ, లేకపోతే స్వార్థం అని అనుకోకర్లా. ఒక పండ్లు తెచ్చినారు, మామిడి పండ్లే తెచ్చినారనుకో, బాగుండే పండు చూసి ఇది నాకు కావాలంటే స్వార్థం. అదే గన అందరూ తీసుకోండి లాస్ట్‌లో ఏదుంటే అది తింటానంటే అదే నిస్వార్థం. ఆ మాదిరిగా మనము స్వార్థమా, నిస్వార్థమా ఇట్లాంటివి మన నిత్య జీవితంలో ఎన్నో జరుగుతాంటాయి. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండేది. ఈ మా తెలుసుకున్నామంటే మనము ఇట్లా చిన్న చిన్నవి వదులుతా వస్తే పెద్ద పెద్దవి వదలడానికి సాధ్యమవుతుంది. చిన్న చిన్న వాటిల్లోనే మనం వదలకపోతే పెద్ద వాటిల్లో ఈ ఆధ్యాత్మ మార్గం చాలా కఠినమైందంట కదా! ఈ మార్గంలో నడచాలంటే చాలా కష్టమంట. అట్లా చిన్న చిన్న స్వార్థాన్ని వదులుతా అంటే నిస్వార్థంగా ఇప్పుడు ఒక పండు తెచ్చినారు. ఫస్ట్ ఏం చేస్తారు? కొంతమంది ఇళ్ళల్లో మామిడి పండ్లు తెచ్చినారంటే ఫస్ట్ పనాయనకిచ్చేస్తారు. మళ్ళనే తింటారు. ఎందుకంటే ఆ మామిడి పండ్లు అందరికి ఇష్టం గదా! మనమే తింటే స్వార్థము. ఫస్ట్ ఎవరికన్నా ఇచ్చి తింటే నిస్వార్థము. మళ్ళా నువ్వెన్నన్నా తిను. ఫస్ట్ ఒక పండు వాళ్ళకిచ్చేసినామా స్వార్థం లేకుండా అది ఒక మనోభావం. అలాంటే ఈ మాదిరిగా ఎందరో ఎన్నో రకాలుగా గూడా మనం పెద్ద వాళ్ళని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక అనపకాయలు తెచ్చినారంటే ఫస్ట్ ఒక కేజీ ఇచ్చేస్తారు. మనం ఎప్పుడు ఇస్తాము? తక్కువ రేట్ అయినప్పుడు ఒక కేజీ ఇస్తాము. కానీ ఫస్ట్ ఏం చేయాల? స్వార్థం లేదంటే ఫస్ట్ ఇచ్చేయాల. ఏమి మనకి అంత మీ జీవనం సాధించడం లేదు. ఒక రూ. 50 దానం చేసే గుణం మన దగ్గర ఆ త్యాగ మనోభావం మన దగ్గర లేదా? అట్లా లేకుండా అంటే మనం ఇక్కడికి రానే లేము. ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో వస్తా అంటే అన్నీ మనకి తినడానికి, కట్టడానికి, ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉండేవాళ్ళే ఇక్కడికొస్తారు. లేకపోతే ఎవరు రారు. అట్లా సౌకర్యం ఇచ్చినప్పుడు మనం ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెము మనము స్వార్థాన్ని వదులుతా రావాలన్నమాట. ಮನಸ್ಸು ನಿಷ್ಕಾಮಕ್ಕೆ ಒಳಪಟ್ಟರೆ ಜೀವನ నన్ను భవದಿಂದ ముక్తిಗೊಳಿಸುತ್ತದೆ. ఎప్పుడైతే నిష్కామంగా మనం పని చేస్తామో అప్పుడు బంధ విముక్తిని చేస్తుంది. స్వార్థ మనస్సు అనంత రీతిಯಲ್ಲಿ హరియుತ್ತದೆ. ఇప్పుడు చెప్పలేదా? ఎన్ని రకాలో మనకి తెలియనే తెలీదు. ఇది స్వార్థంగా చేస్తాననేది కూడా మనకి తెలీదనమాట. అనేక రకాలుగా మనలో ఆ స్వార్థం అనేది పనిచేస్తా ఉంటుంది. హలవారు బಗೆಯಲ್ಲಿ రమిసి వికాಸ ಹೊಂದುತ್ತದೆ. ఒక్కొక్క దాంట్లోనూ ఆ స్వార్థం అనేది దాంట్లో నిండ నిండుకునేసి దాని నుంచి మనము వికాసం పొందుతాము. ఇది ఏమంటాండారంటే ఇక్కడ ఏం చెప్తాండారంటే ఆహ్, హలవారు బಗೆಯಲ್ಲಿ రమిసి వికాసం ಹೊಂದುತ್ತದೆ. అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మామిడి పండ్లు ఇష్టం ఉందనుకో, నీకేదన్నా ఒక పండు ఇష్టం అనుకో, ఆ ఇష్టమైన పండుని నీ కెపాసిటీ 5 పండ్లు తింటావనుకో, నువ్వు 5 పండ్లు సంతోషంగా బాగుంది, రుచిగా ఉంది అనేసి తినేస్తావు. నీ కెపాసిటీ మీరిపోతే ఆరో పండు ఇస్తే ఏం చేస్తావు? తినలేము. ఇంగా లేదు నువ్వు తినాలా అంటే ఇంకోటి తింటావు. ఇప్పుడు పిజ్జా పెడతారు. దాంట్లో ఏం చేస్తారంటే తింటారు. ఎంత తింటారు? ఆ గెలుచల్లా అని తినేస్తారు. తింటా అన్నట్టు ఏమవుతుంది? దాని మీద విరక్తి ఎళ్ళిపోతుంది. ఆశ పోయి విరక్తి అయిపోతుంది. ఎప్పుడు విరక్తి చెందుతాడో వికాసంలో, అబ్బా! నేను ఇన్ని పండ్లు తినిన దానికి నా ఆరోగ్యం చెడిపోయింది. నాకు మామిడి పండ్లే వద్దు అనే ఒక మనోభావం ఏమవుతుందంటే మారిపోతుంది. ఎప్పుడు మనసు మారుతుందో అదే వికాస మార్గం. దానికి ఎంత ఉంటే అంటుకోకుండా మనము వికాస మార్గంలో నడుస్తాం. ఈ మాదిరిగా మన నిత్య జీవితంలో అన్నీ కూడా చూసుకుంటా రావాలని. ఇంತಹ మాలిన్యముள்ள మనసు ఆ దివ్య చైతన్యను అరియలు సాధ్యವಿಲ್ಲ. ఇంత మనసులో మనం మాలిన్యం పెట్టుకుంటే ఆ భగవంతుని చైతన్యాన్ని మనం తెలుసుకునేకి సాధ్యమయ్యేలా. అదే నిష్కామిగల మనస్సు హలవు ముఖ వల్ల. అదే గాని నిష్కామ మనస్సు అంటే ఎవరైతే మనసును స్వాధీనంలో పెట్టుకుంటారో
వాళ్ళకి ఈ మనసును స్వాధీనంలో పెట్టుకుంటేస్తున్నారు కొద్దీ వాళ్ళు ఆ వికారాలు ఏమీ చేయవన్నమాట. వాళ్ళు స్థిరంగా ఉండిపోతారు ఆ మనసు స్వాధీనంలో పెట్టుకొని. కావాలంటే కావాల, తినాలంటే తింటారు, లేకపోతే వద్దంటే వద్దు అంతే. వాళ్ళు మళ్ళీ ఎంతన్నా బలవంతం చేయనే, నేను తిన్నంటే ఎయ్యాలంటే వాళ్ళ మనసు అంత స్థిరంగా పెట్టుకొని ఉంటారండి. ಅದು ಏಕಮುಖ ಮತ್ತು ಅದರ ಹರಿವು ಯಾವಾಗಲೂ ಸತ್ಯದಲ್ಲಿರುತ್ತದೆ. అది ఎప్పుడు కూడా ఆ సత్యంలోనే నడుచుకుంటుంది. అదే ఇదే సత్యము. నేను తిన్ను, నాకు నా మనసు నేను ఆధీనంలో పెట్టుకున్నానంటే అదే సత్యము. నీకెంత కావాలో అంత తిను. ఎక్కువ తిన్నావంటే అసత్యం. ఎంత కావాలో నీ బాడీకి ఎంత కావాలో నువ్వెంత తిన్నావంటే అది సత్యము. నీ బాడీ ఎంత అడిగితే అంత తినేది ఆకలి. నీకు ఆకలైతే నువ్వు తిను అది సత్యము. కానీ నీకు ఆకలి కాకుండా తింటే అది అసత్యము. నీకన్నా ఎక్కువ తిన్నావంటే అది అసత్యము. అది సత్యం కాదు. నీ బాడీకి మించి ఎప్పుడు ఎక్కువ తిన్నామంటే అదేమవుతుంది? అది అసత్యం అవుతుంది. దానివల్ల ఏమి కడుపు ఎన్నో రకాలుగా బాధలు పడతాము. అది సత్యము అంటే ఏమి, అసత్యం అనేది తెలుసుకుంటాం. ಇಂತಹ ಪರಿಶುದ್ಧ ಮನಸ್ಸಿಗೆ ಕರ್ಮದ ಬಂಧನವಾಗ್ಲಿ ಉಪಾಸನೆ ಅಹಂಕಾರವಾಗ್ಲಿ ಇರೋದು. ఎవరైతే ఈ మాదిరిగా ఉంటారో వాళ్ళు మనసు బంధనకు లోను కాకంటారు. అహంకారం అనేది కూడా వాళ్ళకి లేదు ಅಂತಾರೆ. ಅದು ಸ್ವತಂತ್ರ ಪಕ್ಷಿ ಅಂತೆ ಅನಂತ ಆಕಾಶದಲ್ಲಿ ಆನಂದದಿಂದ ಹಾರಾಡುತ್ತಿರುತ್ತದೆ. ఇది స్వతంత్ర పక్షి. పక్షి అంతా స్వతంత్రంగా ఆకాశంలో ఎట్లా ಹಾರಾడుతుందో ఆ మాదిరిగా మనము మన మనసుని స్వేచ్ఛగా స్వాతంత్రంగా మన మనసుని ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం కూడా ఆనందంగా మనము జీవనం చేయొచ్చు అన్నమాట. ఆనందంతో జీవనం చేసింది ఆనంద ఆరోగ్యం. ఇక్కడ పక్షితో పోల్చినారు. పక్షి ఎప్పుడైతే కట్టుబెట్టు కట్టుబాట్లకు లేకుండా ఎంత ఆరాడుతుందో ఆకాశం అంతా ఎట్లా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతుందో ఆ మాదిరిగా మన సాధన ఏది కూడా మనకి కట్టుబాటు లేకుండా మనం ఎట్లుంటే స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటామో అప్పుడు మనము ఆనందంగా కూడా మనం జీవితాన్ని గడపచ్చు. ಪ್ರಕೃತಿ ಸೌಂದರ್ಯವನ್ನು ಕಂಡಾಗ ಮನಸ್ಸು ಆನಂದದಿಂದ ಪುಲಕಿತವಾಗುತ್ತದೆ. ಕಣ್ಣುಗಳು ಸಂತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದಿ ಮೈಮನಗಳು ಅರಳುತ್ತವೆ. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే మనస్సు ఏమంటే ఆనందంతో పులకితమవుతుంది, సంతృప్తిని పొందుతుంది, మనస్సు అనేది విశాలమవుతుంది, అరులుతుంది అని చెప్తా ఉంటారు. పులకితవాగుతుంది అంటే ఆ ఆనందాన్ని, ఆ సౌందర్యాన్ని చూసి వాళ్ళంతా వాళ్ళే అనుభవిస్తారన్నమాట. ಸೌಂದರ್ಯಕ್ಕೆ ಅಂತ ಶಕ್ತಿ ಇದೆ, ಸೌಂದರ್ಯಾనికి ಅಂತ ಶಕ್ತಿ ఉంది. ಸೌಂದರ್ಯವೆಂದರೆ ಬುದ್ಧಿ ಮತ್ತು ಅರೂಪ ಮನಸ್ಸುಗಳು ಒಂದಾಗಿ ಆನಂದಿಸುವ ಒಂದು ಅದ್ಭುತ ಅನುಭವ. ಕೇವಲ ಪ್ರಕೃತಿಯನ್ನು ನೋಡಿದರೆ ಸೌಂದರ್ಯದ ಅನುಭವವಾಗುವುದಿಲ್ಲ. ఇక్కడ సౌందర్యం అంటే అరూప మనసు, బుద్ధి మనసు రెండు ఒకటైనప్పుడే ఆనందం అనేది కలుగుతుంది. ఆనందం అది ఒక అద్భుతమైనటువంటి అనుభవము. ఇది ఈ ఆనందము అనేది అనుభవము ఇది నోటితో చెప్పేది కాదు, అది వాళ్ళంతకు వాళ్ళే అనుభవించేది ఆనందాన్ని. ఇది వీళ్ళేం చెప్తాంటారంటే కేవలం ప్రకృతిని నోటిదే సౌందర్యದ ಅನುಭವವಾಗುವುದಿಲ್ಲ. ప్రకృతిని చూస్తే ఒక ఆనందం ఉంటుంది సౌందర్యాన్ని చూస్తే. కానీ నీకు దానికన్నా మించింది అంతరంగంలో ఆనందం ఉంది. అంతరంగ సాధన చేస్తే ఆనందాన్ని పొందుతావు. ಅದಕ್ಕಾಗಿ ಬುದ್ಧಿ ಮತ್ತು ಆ ಭಾವಪೂರ್ಣ ಮನಸ್ಸು ಬೆಸೆಯಬೇಕು. ಆಗ ಮಾತ್ರ సౌందర్యದ రసస్వాద సాధ్యವಾಗುತ್ತದೆ. ఎప్పుడంటే బుద్ధి భావపూర్ణంగా, నేను చెప్పలేదా, భావపూర్ణంగా ఎప్పుడైతే మనము చూస్తామో మన అంతరంగంలో భావపూర్వంగా చూసినామంటే ఆ సౌందర్యాన్ని, ఆ రససాద అంటే ఆ సౌందర్యాన్ని మనము అనుభవిస్తాము అని చెప్తాను. అనుభవించేదానికి సాధ్యమవుతుంది. ఎట్లా? భావపూర్ణంగా మనస్సు భావము రెండు ఎప్పుడైతే ఒకటైతాయో అప్పుడు మనము ఆ సౌందర్యాన్ని అనుభవించేకి ಸಾಧ್ಯಮవుతుంది అని చెప్తాను. సౌందర్య కేవಲ దృశ్యಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ಇರುತ್ತದೆ ಎಂದರೆ తప్పాగుతుంది. సౌందర్యం అనేది బయటకు చూస్తున్నట్టే సౌందర్యం అంటది. అది ఒక రకమైన సౌందర్యమే, కానీ దానికన్నా మించిన సౌందర్యము నీ లోపలే ఉంది అంటారు. ಸ್ವಚ್ಛತೆಯಲ್ಲಿ, ಕೊಲ್ಲಿಯ ಉಡುಗೆಯಲ್ಲಿ, ಒಂದು ಮುಗುಲ್ ನಗೆಯಲ್ಲಿ, ಮೃದು ಸ್ಪರ್ಶದಲ್ಲಿ, ಮೃದು ನುಡಿಯಲ್ಲಿ, ನಡಿಗೆಯ ಲಯದಲ್ಲಿ, ಅರಳಿ ನಗುವ ಹೂವಲ್ಲಿ, ಗಾಳಿಯ ಸದ್ದಲ್ಲಿ, ಹಕ್ಕಿಗಳ ಇಂಚರದಲ್ಲಿ, ಹೀಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಸೌಂದರ್ಯವಿದೆ. ನಿಮ್ಮ ಒಳಗನ್ನು ತೆರೆದು ನೋಡಿ, ఇడీ జగత్తే సౌందర్యమయವಾಗಿ కానుతుంది. ఇవన్నీ ఏం చెప్తాంటారంటే స్వచ్ఛత ఎంత పరిశుద్ధంగా స్వచ్ఛంగా పెట్టుకుంటే దాంట్లో ఉంటుందరే
మనం బట్టలు సౌందర్యమైన బట్టలు వేసుకుంటే కూడా దాంట్లో ఉందంటారు. ఒక ఆ నవ్వు ముఖంలో చూడండి, చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళల్లో అహంకారం ఏముండల్లా. వాళ్ళ మొగాన్ని చూస్తుంటే మనకి ఆనందం కలుగుతుంది చూడండి. అది మృదు స్పర్శదల్లే వాళ్ళ శరీరం చూడండి మెత్తగా ఉంటుంది. ఇంకా కొంచెంసేపు ఎత్తుకుంటామా పట్టుకుంటామా ఆనందాన్ని అనుభవిస్తామనేసి అందుకే చిన్న బిడ్డలను అందరూ ఎత్తుకునేదన్నమాట. మృదు నుడియల్లి మనము ఎంత మృదువుగా మాట్లాడతామో, హృదయపూర్వకంగా ఎప్పుడు మాట్లాడతామో, అహంకారం లేకుండా ఎప్పుడు మాట్లాడతామో ఆ దాంట్లో కూడా ఆనందం ఉంది. కొంతమంది మాట్లాడుతా అంటే ఇంకా కొంచెంసేపు విందామా అనిపిస్తుంది, అంత బాగా మాట్లాడతారు. నడిగే లయదల్లి కొంతమంది నడుస్తా అంటే కూడా ఆ సౌందర్యాన్ని చూడు. అరళి నగువాకు పువ్వుల్లి గాలి సద్దల్లి అప్పుడే వికసిస్తాండి. పువ్వుల్లో కూడా ఆ సౌందర్యం చూడు. గాలి సద్దలు అంటే ఆ గాలి సద్దలని అంటే ఇట్లాంటప్పుడు కాదు, తెల్లవారుజామున 5 గంటల నుంచి 4:30, 5 ఆ గంటలు అట్లాంటి టైంలో చూస్తే ఎంత మనసు పులకితం అయిపోతుందంటే స్వచ్ఛంగా ఉంటుంది. దాంట్లో కలుషితమైన అది ఏమీ కలిసిండదన్నమాట. అమృత తత్వంతో ఆ చంద్రుని యొక్క బిందువులు ఆ ఆ కసువు మీద, ఆ చెట్ల మీద అదంతా ఉంటుంది. సువాసమైన వాసన ఎంత రమణీయంగా ఉంటుంది తెలుసా ఆ ప్రకృతిని చూస్తుంటే. అప్పుడు కూడా మనకి ఆ రమణీయ ప్రకృతిని చూసి కూడా మనకి ఆనందం అనేది కలుగుతుంది. అక్కి గల ఇంచరದಲ್ಲಿ అక్కి అంటే పక్షులు పాడుతా ఉంటాయి. కోకిల ఆ గానంలో కూడా సౌందర్యం అనేది ఉంటుంది. ఇక ఎల్లెల్లియు సౌందర్యం ఇదే, అన్నిట్లో కూడా సౌందర్యం ఉంది. నువ్వు హృదయం పూర్వకంగా చూడాలి. నీ దృష్టే కారణము. నువ్వు ఏ దృష్టితో చూస్తావో అది నీకు కనపడుతుంది. నువ్వు అంతా సౌందర్యంగా ఉంది, ఇది భగవంతుని ఒక భగవంతుని యొక్క భగవంతుని యొక్క ప్రకృతి ఏర్పడింది కదా, అంతటా భగవంతుడు ఉన్నాడు అనుకుంటే అప్పుడు ఏమవుతాము? వైవిధ్యమేమో ప్రకృతి భగవంతుని యొక్క వైవిధ్యమేమో ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో లేదు, అన్నిట్లోనూ ఉండాలి. ఆ ప్రకృతిని చూసే కన్ను నీకు ఉండాలి. అంతేగాని నువ్వు చూసే దృష్టిని బట్టి నీకు ప్రకృతి ఆ మాదిరి కనపడుతుంది. నువ్వు చూసే దృష్టిని బట్టి సౌందర్యంగా ఉంది అనేది తెలుస్తుంది. ಆದರೆ ఇది నిజవాద సౌందర్యం వల్ల, ఇది కేవಲ బాహ్య సౌందర్య అనుభూతి మాత్రం. ఈ అనుభూతి అంతా కూడా ప్రకృతిని చూసి నువ్వు అనుభూతి పొందుతా అండవని చెప్తాను. ఇంకా దీనికన్నా మించిండేది ఇంకా ఒక సౌందర్యం ఉంది, ఆనందం ఉంది. మనస్ಸನ್ನು ಎಲ್ಲಾ ಭೌತಿಕ ಪ್ರಲೋಭನಗಳಿಂದ ಮುಕ್ತಗೊಳಿಸಿದರೆ ಆಂತರಿಕ ಸೌಂದರ್ಯ. ఆనంద పಡೆಯುವ మొదలನೆಯ ಅಂತ. ఈ మొదలನೆಯ ಅಂತ ఏమంటే భౌతిక ప్రలోభాలకి అంటే అలౌకిక విషయాలకి ఎప్పుడు లోను కాకుండా ఎప్పుడు ఉంటావో ఆంతరిక సౌందర్యాన్ని నీ లోపల నువ్వు చూసుకుంటావు. నీలో ఉండే ఆ సౌందర్యాన్ని నువ్వు చూసుకోనగలుగుతావు. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಯಾವುದಾದರೂ ಒಂದು ವಿಚಾರ ಮನಸ್ಸು ಚಂಚಲ ಗೊಲಿಸುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. ಇಂತಹ ಚಂಚಲವಾದ ಮನಸ್ಸು ಆಂತರಿಕ సౌందర్యವನ್ನು అనుభవిಸಲು సాధ్యವಿಲ್ಲ. ప్రతి ఒక్కరు కూడా విచార మనసు, దృఢమైన మనసు లేనల్లా, విచార మనసు ఉండేదల్లా మనసు చంచలమవుతాం. ఎప్పుడైతే చంచల మనసు ఉంటుందో మన లోపల ఉండే ఆంతరిక సౌందర్యాన్ని చూడలేదు. మనసు చంచలము, స్థిరం లేదు. ఒక నిమిషం ఉండాలని ఇంకో సెకండ్ అప్పుడే మారిపోతుంది. ఆ సౌందర్యాన్ని చూడాలంటే మనసు ఎప్పుడైతే స్తబ్దం అవుతుంది, మౌనానికి పోతుందో అప్పుడే మనము ఆ లోపల ఉండే మన అంతరంగంలో ఉండే సౌందర్యాన్ని చూసేకి సాధ్యమవుతుంది. ಎಲ್ಲ ಚಂಚಲಗಿಂದ ಮುಕ್ತವಾದ సమాధి స్థితికి తలుపుదివే నిజవాద సౌందర్యం. అన్నిటికంటే సమాధి స్థితికి పోయినప్పుడే అక్కడ ఏమవుతుంది? నేను లేదు, భగవంతుడు లేదా, ఎరుకుతూ ఉంటాము. అదే సౌందర్యము. అన్నీ వెళ్ళిపోవాలి, అన్నీ మర్చిపోతాము. అన్నీ ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు నిజమైన సౌందర్యాన్ని పొందుతాం. అది సమాధి స్థితిలో జరుగుతుంది అంటారు. ಆಗ ನಿಮ್ಮ ಸರ್ವಸ್ವ ಸೌಂದರ್ಯದ భాగವಾಗಿರುತ್ತದೆ. ನಿಮ್ಮ భౌతిక అస్తిత్వ లైవాగుతుంది. అప్పుడు ఈ దేహము లైవ్ అయిపోతుంది. ఆ భగవంతుడు నేను ఒకటైపోతామన్నమాట. ఇది ఆధ్యాత్మిక అనుభూతి ಮತ್ತು పరమానంద స్థితి ಆಗಿರುತ್ತದೆ. దీన్ని ఏమంటుంది? పరమానందం. ఆనందం వేరే, పరమానందం వేరే. పరమానందం అనేది సమాధి స్థితిలో మనకి చిక్కుతుంది అన్నమాట. ಆದ್ದರಿಂದ ರೂಪ ಮನಸ್ಸನ್ನು ನಿಗ್ರಹಿಸಿ వివేకದಿಂದ ఆత్మానుభూతిని ಹೊಂದುವುದೇ ಬಿಡುಗడ. అందువల్ల మనస్సును నిగ్రహించి వివేచంతో విచారం చేసి మనము ఆత్మానుభూతిని పొందేదే మోక్షం అని చెప్తాను. చంచల మనస్సున రూప వస్తువుల దాసత్వಕ್ಕೆ ఒలపడుವುದೇ బంధన. ఈ చంచల మనస్సుకి మనము లోనయ్యేదే బంధన.
చెప్పిందే చెప్తా అంటారు. మనసును అంత సులభంగా జయించేది కష్టం కాబట్టి వాళ్ళు మళ్ళీ చెప్తా అంటారు. ఇదే ಬಂಧನ, ಗುರ್ತುపెట్టుಕೋ ಇದು ಬಂಧನ అని చెప్తాను. ಆದ್ದರಿಂದ ಮನಸ್ಸಿನ ಉನ್ನತಿ ಮತ್ತು ಅವನತಿಗೆ ಬಂಧನ ಮತ್ತು ಬಿಡುಗಡೆ మనసు కారణము. ఈ రెండిటికి మోక్షానికి బంధనకి మనసే కారణము. నీ మనసు నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటే దాని ప్రకారము నువ్వు పోతావు. బంధంలో కావాలంటే పునరపి జనం తీసుకుంటా జన్మలు తీసుకుంటావు. వద్దు అనుకుంటే జన్మలు తక్కువ తీసుకుంటా ఈ ఆధ్యాత్మ రంగాన్ని అనుష్ఠానం చేసుకుంటా మనము ఆ మోక్షాన్ని పొందగలుగుతాం. దానికి ఆ మనసే కారణం అనేసి చెప్తా ఉన్నారు. ರೂಪ ಅಥವಾ ಸ್ವಾರ್ಥಪರ ಮನಸ್ಸಿನಿಂದ ಅರೂಪ ಅಥವಾ ನಿಸ್ವಾರ್ಥ ಮನಸ್ಸಿನ ಕಡೆಯೇ ಪಯಣವು. ವಿಭಿನ್ನತೆಯಿಂದ ಏಕತೆಯನ್ನು ಹೊಂದುವುದಾಗಿದೆ ಅಲ್ಲದೆ ಎಲ್ಲದರಲ್ಲೂ ఈశ్వర చైతన్యం కానుವುದಾಗಿದೆ. ఎప్పుడైతే ఆ మనస్సున ప్రయాణము ఏకత్వం పోయి భిన్నత్వం పోవాలి, ఏకత్వంలో ఉండాలన్నమాట. ప్రత్యేకత మనోభావము ఎప్పుడైతే పోయి అందరిలో నాలో ఉండే చైతన్యము అందరిలో ఉండే చైతన్యము ఒకటే అనేసి ఎప్పుడు తెలుసుకుంటామో ఎప్పుడు చూస్తామో అప్పుడు అది ಆದ್ರೆ ಈ ಬಿಡುಗೆ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿಲ್ಲ. ఈ మోక్షం కూడా నేను మోక్షం పొందల్లా అని కాదు వాళ్ళు చెప్తా ఉన్నది. ఆ మోక్షాన్ని పొంది లోక కళ్యాణార్థం కోసము సేవ చేయడానికి. అది చూడండి మామూలుగా వేదాంతంలో మోక్షం పొందల్లా అని చెప్తారు. అదే థియాసఫిస్ట్ సొసైటీలో ఏం చేస్తారు, మోక్షం పొందేది నీ కోసం కాదు, నువ్వు మోక్షం పొంది లోక కళ్యాణం కోసము సేవ చేయడానికి అనేసి అంటుంది. అది స్వార్థం కాదు, నువ్వు మళ్ళీ ಲೋಕ ಸೇವೆ చేయಲ್ಲ ಅಂತಾರೆ. ಜೀವನ್ಮುಕ್ತ ಮಹಾತ್ಮರು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದರು ಲೋಕೋದ್ಧಾರಕ್ಕಾಗಿ ಸತತವಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾರೆ. జీవన్ముక్తర మోక్షం పొంది కూడా వాళ్ళేమి లోక సేవకి సతను ప్రయత్నం చేస్తా ఉండారు. ఎవరెవరు కాసుకొని ఉండారు, ఎవరు వస్తారా, ఏ శిష్యురాలు అభివృద్ధి చెందిందా వికాస మార్గంలో వాళ్ళని తీసుకుంటాము, ఇంకా వాళ్ళకి మనము దారి చూపెడతాము, వాళ్ళ ముందరికి తెలిసి వాళ్ళని మోక్షం చేపిస్తాము, మోక్షం పొందనిస్తామనేసి గురువులు చూస్తా అంటారు అనమాట. ఆ స్థితి మనం పోవాలి, దానికి పోవాలి. ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದರ ಹೇಳುವಂತೆ ಆತ್ಮನೋ ಮೋಕ್ಷಾರ್ಥಂ ಜಗತ್ ಹಿತಾಯ ಅಂದರೆ ఆత్మోద్ధార వ్యక్తిగతవల్ల అది జగత్తున ఉద్ధారకే. ఇప్పుడు చెప్పలేదే మోక్షం అనేది నా కోసం కాదు లోక కళ్యాణం కోసము మోక్షం పొందాల అంటారు. ఈ మాదిరిగా మనస్సు బంధనకే బిడుగడుతుంది. అంటే ఈ థియాసఫికల్ సొసైటీలోకి మనం చేరినాక నీకు ఇదే మార్గం అలా భగవద్గీత ఎత్తుకున్నావా, కర్మ భక్తి మార్గము, జ్ఞాన మార్గము, మోక్ష మార్గం దాన్నన్నా అవ్వచ్చు. బుద్ధుడు తెచ్చుకున్నావా అష్టాంగ మార్గం అది చేయొచ్చు. పతంజలి వాళ్ళు చెప్పినారా అష్టాంగ యోగ మార్గం అది చేయొచ్చు. లేదా బ్లావెట్స్కమ్మ చెప్పిందా సువర్ణ సోపానములు, లేదా ఇది కృష్ణమూర్తి వాళ్ళు చెప్పినారా వివేక సదాచార ప్రేమ, ఈ 4. ఆ మాదిరిగా మనకే ఈ సొసైటీలో స్వాతంత్రం ఇచ్చేసినారు. నువ్వు ఎవరినన్నా ఫాలో చేయి, ఒక్కరిని ఫాలో చేయి. నీకు ఎవరు ఇష్టమా, ఇప్పుడు బుద్ధుని ఇష్టమా, బుద్ధున్నే ఫాలో చేయి, నిన్ను మోక్షాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. లేదా బ్లావెట్స్కమ్మ చెప్పినట్టువే సువర్ణ సోపానాలు పఠిస్తావా దానికి. ఆ మాదిరిగా ఈ స్వాతంత్రాన్ని ఈ సొసైటీలోనే ఇచ్చింది. ఎలా అంటే కొంతమంది ఇట్లా పోతేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. ఉపనిషత్తులు ఫాలో అవుతావా దాన్నే ఫాలో అవుతావు. ఆ మాదిరిగా మనకి ఈ సొసైటీ ఏం చేస్తుంది, స్వాతంత్రాన్ని ఇచ్చింది. మనకి బిడుగుడు కావాలంటే మనకి మన పరిస్థితి మన కెపాసిటీని బట్టి మన యొక్క మనోభావాలను బట్టి మనం ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తాను. ఈ మోక్షం పొందాలంటే సాధన అనేది చాలా ముఖ్యం. ఆ సాధన అంటే ఏమి, సాధన ఆచరణ అంటే ఏమి, అనుష్ఠానం అంటే ఏమంటే అనుష్ఠానం అంటే నిరంతరము అనుష్ఠానం చెయ్యాల. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఇచ్చిండేది, ఇది సత్యము. ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టర్కి 24 గంటలకు, కింద పనిచేసేవాడిని కూడా 24 గంటలే. కాలం అనేది 24 గంటలు. ఈ 24 గంటలను నువ్వు ఎంత ఉపయోగించుకుంటావో నీ మంచిదమ్మదానికి ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటావు, అప్పుడు నువ్వు మోక్షానికి దారి కలబడుతుంది. ఆ దారిలో మనం అనుష్ఠానం చేస్తే మోక్షాన్ని పొందుతామని తెలిపినాం. ఈ అందరము ఈ మోక్షాన్ని ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్ష మార్గంలో పయనించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని గురువుల్ని ప్రార్థిస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక నమస్కారం.